మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తొక్కిసలాట గురించే డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా తిరుపతిలో జరిగినటువంటి ఘటనలో దాదాపు 6 మంది చనిపోయారు. అదేవిధంగా అంతకుముందు హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో ఒక మహిళ చనిపోయింది, మరొక చిన్నారి ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు తొక్కిసలాటలో ఎందుకు ప్రాణాలు కోల్పోతారు? నిజంగా లోపల జరిగేటువంటి ప్రాబ్లమా, లేదంటే ఊపిరాడక చనిపోతారా, ఆర్గాన్స్ దెబ్బతినడం వల్ల చనిపోతారా? వీటన్నిటి గురించి కూడా మనం డాక్టర్ గారితో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు. నమస్తే డాక్టర్. సార్, మీరు చాలా కేసెస్ చూస్తుంటారు, చాలా చోట్లంతా కూడా ఇప్పుడు రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో తొక్కిసలాట గురించే డిస్కషన్ నడుస్తుంది. అసలు తొక్కిసలాట జరిగితే ఎందుకు మనిషి చనిపోతాడు? మోస్ట్ ఆఫ్ ది స్టడీలో చెప్పింది ఏంటంటే రిలీజియస్ ఈవెంట్స్లో ఎక్కువ జరుగుతూ ఉంది. సో చాలా మంచి పాయింట్ చెప్పారు. మహిళలకే ఎందుకు జరుగుతుంది, పిల్లల్లో ఇదే జరుగుతుంది. రీసెంట్గా మనం చూసాము, సంధ్యా థియేటర్లో కూడా మహిళ చనిపోయింది, రేవతేనే ఆమె. అలాగే ఇప్పుడు తిరుపతి ఇన్సిడెంట్లో కూడా చనిపోయిన 6 మందిలో 5 మంది మహిళలే ఉన్నారు. సో మహిళలే ఎందుకు చనిపోతున్నారు? ఓకే, బలంగా మగవాళ్ళు ఉంటారా, ఆడవాళ్ళు ఉంటారండి? మగవాళ్ళు ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ అనేది దే కెన్ సపోర్ట్ దెమ్సెల్వ్స్. సో జరుగుతున్న విషయాలు ఏంటంటే వనరబుల్ టైం ఉంటారు. ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, లేడీస్ కానీ, వీళ్ళల్లో మాత్రం హై వనరబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే గబుక్కుని పడిపోయేసరికి వాళ్ళ మీద ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈయన ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది పట్టుకుని కొంతసేపు ఇలా ఉంచితే కెన్ యూ బ్రీత్? యూ కాంట్. సో తొక్కిసలు ఆడప్పుడు ఈ మెడ మీద కాలు పడవచ్చు. లేదు అంటే నేరుగా ఈ పాదం ఇక్కడ పడితే అప్పుడు ఊపిరి కదా, ఊరేసుకునేప్పుడు ఏం చేస్తారండి? సో అతనికి తర్వాత ఒకేసారి 10 మంది ఆయన మీద పడ్డారు, ముక్కులోంచి గాలి వెళ్తుందా? ఈ 10 మంది మూకముడిగా పడినప్పుడు ఇంకా స్పేస్ ఉండదు. సో ఇంకోటి ఏంటంటే ఇతను గాలి తీసుకున్నప్పుడు చెస్ట్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వకుండా 10 మంది పడ్డారు అనుకోండి, అలాగే ఉండిపోతుంది. మనకి ఆక్సిజన్ అందదు. కొన్నిసార్లు ఇంకా బలంగా పడినప్పుడు, గట్టిగా గుద్దినప్పుడు ఏమవుతుంది, ఈ రిబ్స్ ఇరిగిపోయి లోపల ఉన్న లంగ్స్ కి హోల్ పట్టడం జరుగుతుంది. ఓహో, ఇంటర్నల్ గా కూడా అక్కడ ఇంజరీ అవుతుంది. తర్వాత లీక్ అయిపోవడం వల్ల లంగ్స్ కొలాప్స్ అయిపోతుంది. ఇది ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు ఊపిరి తీసుకోకపోవడం అనేది ఎంత టైం లోపు? సార్ ముక్కు మూసుకొని నీళ్ళలో నుంచి ఎంతసేపు ఉండాలి కదా సార్? మాక్సిమం ఒక 10 minutes 5 minutes. ఇది కూడా అలాంటిదే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఒకసారి కనుక రిబ్ ఫ్రాక్చర్ అయ్యి లోపలికి గాలి బయటకు వచ్చి లంగ్స్ అంతా కొలాప్స్ చేయొచ్చు. అదే బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్స్ కూడా అవ్వచ్చు. వేరే ఆర్గాన్స్ ఇక్కడ లివర్ ఉన్నది, లివర్ హైలీ వాస్కులర్. సో ఇలా గట్టిగా నొక్కగానే ఏమైపోతుంది అని అంటే బ్లీడింగ్ లోపల జరుగుతూ ఉంటుంది, దాంతో బీపీ డౌన్ అయిపోతుంది. దట్స్ వాట్ ఇట్ కాజెస్ ఆల్ ద ప్రాబ్లమ్. సో ఇది చాలా రకాల, కొంతమంది హెడ్ ఇంజరీస్ కూడా అవ్వచ్చు. మోస్ట్లీ ఈ స్టాంపేడ్ లో జరిగేది ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్, లేకపోతే లంగ్స్ నుంచి లంగ్ ఇంజరీ జరగడం కానీ, లేకపోతే లంగ్స్ లోకి ఆక్సిజన్ వెళ్ళకపోవడం కానీ, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఒకవేళ కాలో ఏలో ఏదైనా ఎదిగింది అనుకోండి, ఎంత బ్లీడింగ్ అవుతుంది? మాక్సిమం ఒక చేయి కోసుకుంది అనుకోండి, ఎమ్మటే చచ్చిపోం కదా. అదే పేక్ కోసుకుంటే 2 నిమిషాలు. అదేవిధంగా తొక్కిసలాటలో ఒక వ్యక్తి నిల్చో ఉన్న దానికంటే కూడా పడిపోతే ఎక్కువ మంది తొక్కడం జరుగుతుంది. అప్పుడు తొక్కినప్పుడు ఆర్గాన్స్ అనేవి కూడా ఎక్కువ ఒకటే కాకుండా ఏమవుతుందంటే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అతనికి ఒక టైం అనేది ఊపిరి తీసుకోవడానికి కూడా గ్యాప్ ఉండదు. మోస్ట్ కామన్లీ నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి లంగ్స్ ని పియర్స్ చేసుకుని న్యూమోథారాక్స్ అంటాం అనమాట. గాలి బయటకు వచ్చేసి లంగ్స్ ని కొలాప్స్ చేసేస్తుంది. అంటే మనకి 2 ఉంటాయి కదా సార్ లంగ్స్? చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒక లంగ్ ఉంటే కనుక కాదు, దీనికి మధ్యలో అడ్డుకోవడం కట్టినట్టు ఉండదండి, గుండె ఉంటుంది మధ్యలో. ఇక్కడ ఎప్పుడైతే గాలి బయట నుంచి ఒక లంగ్ ని ఇలా కొలాప్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు మూవ్ చేసుకుంటూ ఈ లంగ్స్ కూడా ప్రెషర్ తోటి చేస్తూ ఉంటాం. అలాగే ఎక్కువ శాతము ఇలా పడుకున్నప్పుడు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందా, ప్రాణ నష్టం? లేదంటే బోర్లా పడిపోయినప్పుడు తొక్కడం వల్ల ఎక్కువగా ఇబ్బంది? మంచి పాయింట్ అడిగారు. సో బోర్లా పడుకున్నప్పుడు మోస్ట్లీ మనకి వెనకాల స్పైనల్ మజిల్స్ ఉంటాయి. అది బేసికల్లీ ఏమవుతుంది అని అంటే, ఈ యొక్క లంగ్స్ కంప్రెషన్ ఒకటి మెయిన్. ఆ విషయాల్లో జరిగేది రిబ్ ఫ్రాక్చర్స్. ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ తక్కువ ఉండొచ్చు ముందు పడిన ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ. పెళ్లికిత్తులో ఉన్నప్పుడు మాత్రం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. బోర్లా ఉన్నప్పుడు మాత్రం కొంచెం తక్కువ శాతం ఉంటుంది. ఎంత టైం లోపల కోలుకునే అవకాశం ఉంది? ఇప్పుడు సడన్ గా ఏదైనా తొక్కిసలాట జరిగింది, స్టాంపేడ్ జరిగింది, ఇన్ని సెకండ్లు లేదంటే ఇన్ని నిమిషాల లోపల వెంటనే అక్కడి నుంచి క్లియర్ చేస్తే పేషెంట్ అక్కడ మనం రెస్క్యూ చేయొచ్చు. ఓకే, సో చాలా మంచి పాయింట్ అడిగారు. దీంట్లో ఏంటంటే నేను చెప్పేది, వాళ్ళకి జరిగిన డ్యామేజ్ ఇది ఒక న్యూమోథారాక్స్ అంటే లంగ్స్ కొలాప్స్ అయిపోవటమా, లేకపోతే ఊరినే గాలి అందకపోవటమా, లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందా, దీన్ని బట్టి ABCD అని చెప్పి ఒక పేషెంట్ సిక్ ఉన్నప్పుడు కొన్ని మూవీస్ చూస్తూ ఉంటారు. ఎయిర్వే, బ్రీదింగ్, సర్క్యులేషన్. ఎయిర్వే అంటే ముక్కు,
గట్టిగా ముక్కు పోసేసి పట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ రెస్క్యూ చేయాలి. బ్రీదింగ్, నెక్స్ట్ లంగ్స్లోకి గాలి వెళ్తూ ఉండాలి. సిపిఆర్ లైక్ ఏబిసి, సింపుల్ ఎగ్జాంపుల్. సో మన చావు కూడా ఒక పేషెంట్కి ఫస్ట్ ఇది బ్లీడింగ్ ఇక్కడ కాల్ దగ్గర అవుతుంది అనుకోండి. అంటే సిమ్టమ్స్ ఎలా గుర్తిస్తారు సార్? ఇప్పుడు లంగ్ డ్యామేజ్ అయింది, మీరు అన్నట్టుగా రిబ్స్ ఏదన్నా వెళ్ళి లంగ్లోకి వెళ్ళిపోయి లంగ్ ఏదన్నా బరస్ట్ అయింది, ఒకవేళ ఓపెన్ అయిపోయిందంటే అది ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఓకే, అంటే మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు ఐడెంటిఫై చేస్తారు, సామాన్య వ్యక్తులు ఐడెంటిఫై చేయలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మేము చూడాల్సింది ఏంటంటే ఓకే ఆయన బ్రీత్ చేస్తున్నాడా లేదా అని చూసుకుంటాము, పల్స్ ఉందా లేదా. ఓకే లేదనుకోండి, జస్ట్ విల్ లిఫ్ట్ దెమ్, చిన్న ఇది ఫార్వర్డ్ ఓపెన్ చేసుకుంటే బ్రీదింగ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఓపెన్ అవటం వల్ల ఆక్సిజన్ డైరెక్ట్ గా లంగ్ లోకి వెళ్తుంది. ఓకే, చిన్న అదే వార్మ్ చేసుకున్నట్టు పక్క పడుకోబెడతాం బ్రీదింగ్. తర్వాత దెన్ వి లుక్ ఎట్ ది చెస్ట్ మూవ్మెంట్స్. కెన్ యూ టేక్ ఎ డీప్ బ్రెత్? ఓకే, సో ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. సో ఐ జస్ట్ వాంట్ లిమిటెడ్ ఎక్స్పోజర్ సేక్ ఆఫ్ ఇట్. ఇతను ఇప్పుడు బ్రీదింగ్ తీసుకుంటున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ టేక్ ఎ డీప్ బ్రెత్? ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే ఓకే, వన్ వీఆర్ లుకింగ్, దీన్ని ఏం చేస్తాం అంటే ఇలా చిన్న తీసుకొని ముందుకు ఇలా చూస్తూ ఉంటాం. కెన్ యూ టేక్ ఎ డీప్ బ్రెత్? బ్రీత్ అవుట్. సో ఎలా వెళ్తున్నాయి? అంటే ఇక్కడ నుంచి చూస్తే మీకు ఒకే సెకండ్ లో 3 తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను చేయి పెట్టి అని సర్క్యులేషన్ ఎలా ఉంది చూస్తున్నాను, ఇతనికి బ్రీదింగ్ ఎయిర్ వే వెళ్ళాడు చూస్తున్నాను, అది చూసుకుంటున్నాను. ఒక్క పనిలో 3 తక్కువ టైంలోనే ఐడెంటిఫై చేయాలి. తక్కువ టైంలో ఇట్స్ సిస్టమిక్ ఎగ్జామినేషన్, సో దట్ అది సిపిఆర్ లో ఒక భాగం. చాలా మంది మనం చూసాం సార్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయితే కొంతమంది హార్ట్ ఏదైనా ఫెయిల్ అయిపోయిందని సిపిఆర్ చేస్తుంటారు, అలా చేయవచ్చా లేదా? ఓకే, సిపిఆర్ ఇప్పుడు ఆయన మెలకుగా ఉండి మాట్లాడుతున్నాడు అని అంటే, సో ఇట్స్ నో పాయింట్ ఇన్ యాక్చువల్లీ డూయింగ్ ద సిపిఆర్. ద హార్ట్ ఈస్ స్టిల్ డూయింగ్ ఇట్స్ ఫంక్షన్. ఓకే, అది ఇప్పుడు మనకి పల్స్ ఉందనుకోండి, ఇక్కడ నేను చేయబెట్టినప్పుడు పల్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ హార్ట్ ఈస్ బీటింగ్. సో వాట్స్ ద పాయింట్ ఇన్ డూయింగ్? సో అప్పుడు సిపిఆర్ అవసరం లేదు. అది అతను పూర్తిగా బ్లూ అయిపోయి ఇలా పడుకుని ఉన్నా అనుకోండి, అప్పుడు సిపిఆర్ చేయాల్సిందే. సో దాంట్లో సిపిఆర్ లో కూడా ఏంటంటే సైకిల్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు చెప్పినట్టు ఎయిర్వే బ్రీదింగ్ అయిపోయిన తర్వాత సర్క్యులేషన్ కి విల్ గో ఆన్ దాట్ ఫస్ట్. అందుకనే ముందు గాలి గుర్తారు లోపల. ఫస్ట్ చేయాల్సింది, ఒకవేళ స్టాంపేడ్ జరిగినప్పుడు, తొక్కిసలాట జరిగినప్పుడు, అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకున్నాడా లేదో చూసుకోవాలి. అప్పుడే సిపిఆర్ స్టార్ట్ చేస్తాం. హార్ట్ బీట్ ఉంది, హార్ట్ బీట్ ఉన్నది, అతను మామూలుగా లంగ్స్ ఉన్నాయంటే బతుకున్నట్టే కదా. వాట్స్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ద సిపిఆర్? ఓకే, యూ విల్ డూ మోర్ డ్యామేజ్. అప్పుడు ఏదైనా రిబ్స్ బ్రేక్ అయి ఉంటే ఇంకొద్ది ఎక్కువ. అది నేను అడిగే పాయింట్ అది సార్. అంటే కొంతమంది తెలియక ఆవేశంలో లేకపోతే ఆతృతతో అలా సిపిఆర్ ఎప్పుడు చేస్తామంటే చనిపోయిన పేషెంట్ సిపిఆర్ చేస్తాం. బతుకున్న పేషెంట్ కాదు కదా చేసేది. లాస్ట్ ఆప్షన్ లో చనిపోయిన వ్యక్తికి సిపిఆర్ చేస్తాం కానీ బతుకున్న వ్యక్తికి కాదు చేస్తాం. ఇప్పుడు తొక్కిసలాటలో మనకి హెడ్ నుంచి ఈ పార్ట్ వరకు వెరీ ఇంపార్టెంట్ సార్. ఎగ్జాక్ట్లీ, హెడ్ నుంచి అండి. ప్రయారిటీ ఈజ్ నోస్ బ్లీడింగ్ కొంతమంది అవుతుంది, తొక్కేసారు అనుకోండి, బ్లీడింగ్ అయిపోయి యాస్పిరేషన్ అవ్వచ్చు, నోట్లో నుంచి యాస్పిరేషన్ అవ్వచ్చు, లంగ్స్ ట్రేకియా తొక్కేసేవచ్చు. సో ఇస్ ఆల్ మేజర్ థింగ్ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రీదింగ్, ఆక్సిజనేషన్, హార్ట్ పంపింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్. సో ఏదైనా ప్రాబ్లమే. కొంతమంది వాటర్ ఇస్తుంటారు. గుడ్ పాయింట్, ఎగ్జాక్ట్లీ. వాటర్ ఎందుకు ఇస్తున్నారో ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఒక అన్కాన్షియస్ పేషెంట్కి వాటర్ ఇవ్వడం వల్ల యాస్పిరేషన్ అయ్యి మనం డ్యామేజ్ ఎక్కువ చేస్తాం. నాకు ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు అండి. అది చాలా మంది కూడా మనం చూస్తుంటాం, ఏదైనా జరగగానే సమస్యలు పడిపోయినా కూడా వెంటనే నేను ఫస్ట్ లో విదేశాల నుంచి వచ్చినప్పుడు చూశాను, ఒక పేషెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో అన్కాన్షియస్ పడిపోయి ఐ థింక్ ఈస్ ఆల్మోస్ట్ డెడ్ ఐ థింక్. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఎమోషన్ కోసము ఆ పేషెంట్ పైకి లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నిలుగా పెట్టారు. యాక్చువల్లీ అన్కాన్షియస్ పేషెంట్ నుండి ఫ్లాట్గా పడుకోబెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి వెళ్తుంది. ఫస్ట్ పాయింట్, కూర్చోబెట్టకూడదు. నెక్ ఇంజరీ అయింది అనుకోండి, జీవితకాలం ప్యారలైజ్ అయిపోయి ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు స్టెబిలైజ్ దట్ నెక్. ఇప్పుడు మా అన్కాన్షియస్ పేషెంట్స్ వన్స్ వీ మేక్ ష్యూర్ ద నెక్ ఈజ్ ఓకే, మా స్టాఫ్కి చెప్తూ ఉంటాను, ఏదైనా పేషెంట్ సెడేషన్ ఇస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రికవరీ పొజిషన్, యూ గో యూ టర్న్ దట్ సైడ్. ఎస్, సో రికవరీ పొజిషన్ స్టేబుల్ గా ఉన్న పేషెంట్స్ ని అటు పక్కకు పడుకోబెడతాం. ఎందుకంటే వాళ్ళ నోట్లో ఉన్న సెక్రీషన్స్ ఉమ్ము కూడా బయటకు పడుతుంది. సో దాంతో ఈ యొక్క సర్క్యులేషన్ ఏదైనా ఉన్నా కానీ మేము ఓపెన్ చేయడానికి కానీ రికవరీ పొజిషన్, నెక్ ఒక ఇంజరీ లేదు అనుకున్నప్పుడు రికవరీ పొజిషన్ అంటాం. ఎందుకంటే ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ రికవరీ పొజిషన్ లో పెడితే వాళ్ళ యొక్క ఉమ్ము కానీ వామిటింగ్ కానీ ఏది లంగ్స్ లోకి వెళ్లకుండా ఉంటుందని చెప్పి. అంటే ఒకవేళ అది జరుగుతుంది అన్నప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? అంటే పడిపోతున్నాము, పైన గుంపు పడిపోతుంది అన్నప్పుడు అది చాలా కష్టం. చేతులు ముందు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కష్టమే సార్. ఎందుకంటే కొన్ని వందల మాబ్ పీపుల్ కమింగ్ దే, నువ్వు ఎంత ఫోర్స్ అన్నా ఆపగలవు.
ఒక్కసారిగా వచ్చి పైన ఒకసారి అదే లైట్ వెయిట్ గా లైట్ ఉన్న వెయిట్. men సో వచ్చింది. వాట్ ఐ టోల్డ్ మై చిల్డ్రన్ ఈస్ దట్ టైమ్ యూ జస్ట్ స్టే క్లోజర్ టు ద వాల్. ఏదన్నా ఒక దాన్ని వాల్ support గా కంటే చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతుంటారు. సో బేసికలీ నేను వచ్చినప్పుడు లాస్ట్ హోప్ యూ స్టే నెక్స్ట్ టు దిస్ వన్ సో దట్ అట్లీస్ట్ కింద పడకుండా ఉంటాం. ఏదైనా సపోర్ట్ చూసుకొని ఆ సపోర్ట్ సపోర్ట్ పట్టుకుని ఉండడం నేను అదొకటే నేర్పించగలిగాను నా పాపకి. నేను ఆ రోజు చూసినప్పుడు సో అట్లీస్ట్ యూ హోల్డ్ అప్ టు సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ సో దట్ నువ్వు కింద పడకుండా ఉంటావు. సో లెట్ ద అదర్ పీపుల్ గో ఆర్ పాస్ అవే. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కింద పడకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. చాలా ముఖ్యం, కానీ ఎంతవరకు ఫోర్స్ అంత పెద్ద మేనేజ్ చేయగలిగినంత వరకు చేయొచ్చు. సో ఇదొకటే నా పాపకి ఆ రోజు నేర్పగలిగాను. కింద పడిపోయింది, పాపం అనిపించింది, కానీ నేను ఏం చేశాను, అమ్మ నెక్స్ట్ టైము చూసావు చాలా రైలింగ్స్ ఉన్నాయి, జస్ట్ ట్రై టు హోల్డ్ ఇట్. అండ్ దెన్ మేము ఏం చేసామంటే 2 ఎల్డర్స్ మధ్యలో బేబీని పెట్టుకోవడం, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఐ కుడ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మై చిల్డ్రన్. సో ఎందుకు అని అంటే దేర్ ఆర్ వనరబుల్ టీమ్స్. ఓకే, లేడీస్ ఆర్ వనరబుల్. సో మనతో పాటు ఎవరైనా మగవాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ముందు వెనక వాళ్ళని పెట్టుకోవడం, మధ్యలో మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ థింక్ వుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో Thank you మచ్. very much. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.